శ్రీ విష్ణు హీరోగా కార్తిక్ రాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం సింగిల్. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీ విష్ణుకి జోడీగా కేతికా శర్మ, ఇవానా నటించారు. ఇతర కీలక పాత్రలో వెన్నెలా కిషోర్ కనిపించారు. గీతా ఆర్ట్స్ వంటి బడా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఈ రోజే సింగిల్ ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. విజయ్ ఓ బ్యాంక్ ఉద్యోగి. స్నేహితుడు అరవింద్ తో కలిసి సింగిల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాడు విజయ్. ఇంతలో విజయ్ జీవితంలోకి అడుగుపెట్టింది పూర్వ. ఓ రోజు మెట్రోలో పూర్వాన్ని చూసిన విజయ్ ప్రేమలో పడిపోతాడు. ఆమె మనసు గెలవడానికి ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు. కారు షోరూమ్ లో ఆమె పనిచేస్తుందని తెలిసి తాను కారు కొనబోతున్నట్టు నమ్మిస్తూ దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తాడు. చివరకు ప్రపోజ్ చేసే సమయంలో పూర్వ అసలు విషయం తెలుసుకొని అతని మీద కోపంతో వెళ్లిపోతుంది. మరోవైపు విజయ్ అనుకోకుండా హరిణి అనే అమ్మాయిని కలుస్తాడు. హరిణికి విజయ్ అంటే ఇష్టం. అలా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చివరకు ఎలాంటి మలుపులు తీసుకుంది? విజయ్ ఎవరితో జీవితాన్ని కొనసాగించాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనగానే మనకు వచ్చేసే ఊహ ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు, ప్రేమ తర్జన భర్జన. చివరికి ఎవరు ఎవరిని ప్రేమిస్తారు, హీరో ఎవరితో ఉంటాడు అనే ప్రశ్నలు. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ కంటెంట్ చూసినప్పుడే ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అర్థమైంది. అయితే ఈ సినిమా కథను దర్శకుడు మలిచిన విధానం ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. దర్శకుడు 2 గంటల్లో ఎక్కడా బోర్ కొట్టకుండా స్పీడ్ రన్ చేశాడు. దర్శకుడు రాసిన కథకు నందు, భాను అందించిన డైలాగ్స్ బాగున్నాయి. పూర్వతో విజయ్ ప్రేమలో పడటం, ఆమెను పొందేందుకు చేసే ప్రయత్నాలు కొత్తగా కనబడకపోయినా ఆసక్తిగా ఉంటాయి. ఇక హరిణి పాత్ర మాత్రం సినిమా అంతా ఓ నవ్వుల ప్రవాహంగా సాగింది. ఫస్ట్ హాఫ్ ఎంతో ఆసక్తిగా సాగుతుంది, ఎక్కడా బోర్ అనిపించదు. కానీ సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ ట్రాక్ ను బలవంతంగా ఇరికించినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ అయితే పూర్తిగా ట్విస్టుల పరంపరే. గెస్ట్ ఎపీరియన్స్లతో పాటు కామెడీని గట్టిగా పేల్చే సన్నివేశాలు అదిరిపోయాయి. సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే డైలాగ్స్ ను చక్కగా ఇరికించి ప్రెజెంట్ జనరేషన్ ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. శ్రీ విష్ణు ఇటీవల కాలంలో ఎంపిక చేసుకునే సబ్జెక్ట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే కథలను ఎంచుకుంటూ యూత్ కి కనెక్ట్ అయ్యేలా సినిమాలు చేస్తున్నాడు. సింగిల్ చిత్రం కూడా అదే కోవలోకి వస్తుంది. శ్రీ విష్ణు ఈ చిత్రంలో విజయ్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. అతని డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్, వన్ లైనర్స్ సినిమా ఆద్యాంతం అలరిస్తాయి. ముఖ్యంగా శ్రీ విష్ణు, వెన్నెలా కిషోర్ ఇద్దరు మంచి కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్ చేశారు. వెన్నెలా కిషోర్ కామెడీ ఈ సినిమాకి మరో అదనపు ఆకర్షణ. కేతికా శర్మ పూర్వ పాత్రలో కనిపించింది. మొదట్లో ఆమె పాత్ర మామూలుగానే అనిపించిన ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన మెప్పించింది. ఇక లవ్ టుడే ద్వారా గుర్తింపు పొందిన ఇవానా ఈ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. చురుకైన పాత్రలో ఇవానా ఎనర్జీ, కామెడీ టైమింగ్ బాగున్నాయి. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఓ చిన్న పాత్రలో కనిపించి తక్కువ సమయంలోనే మంచి ఎమోషన్ పండించారు. తమిళ్ కమెడియన్ విటివి గణేష్ పాత్ర కూడా సినిమాకు మంచి హాస్యాన్ని అందించింది. ఈ సినిమా టెక్నికల్ గా అంశాలు బలంగా నిలిచాయి. సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ లోనే విజువల్ స్ప్లెండర్ ను ఆవిష్కరించింది. పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఎమోషనల్ ఎలివేషన్ సీన్స్ లో మ్యూజిక్ కీ రోల్ ప్లే చేసింది. ప్రెజెంట్ ట్రెండ్ ను గుర్తించి యూత్ ను ఆకట్టుకునేలా డైలాగ్స్ రాశారు. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ విషయంలో రచయితల కృషిని మెచ్చుకోకుండా ఉండలేం. గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువలు ఈ చిత్రాన్ని మరో స్థాయిలో నిలబెట్టాయి. నిర్మాణ విలువలు ప్రతి ఫ్రేమ్ లో స్పష్టంగా కనిపిస్తాయి. చివరిగా సింగిల్ ఫ్యామిలీతో వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు.